కర్నూలు అంటేనే అందరికి కూడా వైద్యపరంగా కేంద్రం లాంటిది ఇది. ఎవరికట అనంతపురం జిల్లా కావచ్చు, ఇట కర్ణాటక ప్రజలకు కావచ్చు, ఏది ఏమైనా కర్నూలు అనేది వైద్యపరంగా. అయితే ఈ కర్నూలు లాంటి ఒక మాజీ రాజధానిది, ఎక్స్ రాజధానిది, ఈ రాజధానిలో రిమ్స్ వైద్యశాలను ఏర్పాటు చేస్తాము అన్నారు. ఇంతవరకేంది అది అతిగతి లేదు. ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యశాలకే ఇప్పటికి కూడా వైద్య నిపుణుల కొరత ఉంది, ఎక్విప్మెంట్స్ కొరత ఉంది, ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. మళ్ళీ ఈ రిమ్స్ లేదు. ఇవన్నీ ఎలా సాధ్యమంటే ఇవన్నీ చేయగలుగుతారా మీరు? ఖచ్చితంగా చేయగలుగుతాం. మేము ఈ 1 ఇయర్లోనే దాదాపుగా 48 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. బిల్డింగ్స్కు మంత్రి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినారు, టెండర్లు అయిపోయినాయి, వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. ఇక్కడ ఇప్పుడు స్టేట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీలు జరగడం లేదు, కానీ కర్నూలులో జరుగుతున్నాయి. 4 నెలల కిందట ఇక్కడ థొరాసిక్ సర్జన్ వార్డును అత్యాధునికమైనటువంటి పరికరాలు ఒక కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో మీరు వెళ్ళి చూడొచ్చు. కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో ఉంది. అట్లా 4 కోట్లు పెట్టి దాన్ని తయారు చేయడం జరిగింది, ఎక్విప్మెంట్ అంతా పెట్టి. థొరాసిక్ సర్జన్ కూడా ప్రభాకర్ రెడ్డి గారు వచ్చినారు. ఈ 4 నెలల్లోనే దాదాపుగా 72 ఆపరేషన్లు ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగినాయి కర్నూలు టౌన్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో, నాట్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్. ఇప్పుడు క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది స్టేట్కు 125 కోట్లతో. అది కూడా కర్నూలుకే ఇచ్చేసినారు. మొన్న టీం వచ్చేసి సర్వే చేసి కర్నూలు జనరల్ హాస్పిటల్లో చూసుకుంది. సైట్ కూడా వాళ్ళకు అలాట్ చేయడం జరిగింది. షార్ట్లీ అది కూడా వచ్చేస్తుంది. అవే కాకుండా మిగతా బిల్డింగ్స్, పాత బిల్డింగ్లు పడగొట్టి వర్టికల్ బిల్డింగ్స్ కట్టేదానికి 40 కోట్ల రూపాయలు ఈరోజు టెండర్లు అయిపోయి వర్కులు జరుగుతున్నాయి. అంటే ఒకటేసారి ఫండ్స్ తెచ్చిపెట్టి చేసేది కాదు. ఈ 1 ఇయర్లోనే దాదాపుగా ఈ ప్రోగ్రెస్ వచ్చింది. అంతకుముందు కూడా 25-30 కోట్ల వర్కులు బిల్డింగ్లు కూడా కంప్లీట్ అయినాయి. అంటే వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్, నాట్ ఓవర్ నైట్. డెవలప్ అయితే హాస్పిటల్ ఇప్పుడు బాగుంది. ఇంతకుముందు శానిటేషను, సెక్యూరిటీకి ఇప్పుడు చూసుకుంటే చాలా తేడా ఉంటుంది. మీరు ఫిజికల్ కూడా చూడొచ్చు అక్కడ. హైకోర్టు బెంచ్ లాంటివి తీసుకురావడంలో సైతము, అంటే అవి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి గతంలో రాజధానిగా ఉన్న కర్నూలు మరింత అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుంది. మనకు పరోక్షంగా కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇక్కడ. ఇలాంటి విషయాల్లో మీరు చొరవ తీసుకోవట్లేదు. ఇంకో విషయం అంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేశారు. అది కూడా అతిగతి లేదు. బుట్టా రేణుకా గారి కర్నూలు ఎంపీగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో మీ చెలిమితో ఉన్న బీజేపీ ఉంది కాబట్టి కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ కనిపించి ఆ కోచ్ ఫ్యాక్టరీ తీసుకురావడంలో కూడా మీరు పూర్తిగా విఫలమవుతున్నారు. రైల్వే కోచ్ దానికి ల్యాండ్ అక్వైర్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ 12 కోట్లు ఇవ్వడం జరిగింది. ల్యాండ్ యాక్విజిషన్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు టెండర్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు టెండర్ పిలవాలి. స్టేట్ గవర్నమెంట్ 12 కోట్లు ఇచ్చేసి ల్యాండ్ యాక్విజిషన్ కూడా కంప్లీట్ చేసేసింది. ఆ పోర్షన్ అయిపోయింది. ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచేటువంటిది ఆ పోర్షన్ నిలబడింది. అది కూడా తొందరలోనే చేస్తామని చెప్పినారు. మొన్న జీఎం గారు వచ్చినప్పుడు మేము అడిగినప్పుడు ఆయన తొందరలో చేస్తామని చెప్పడం జరిగింది. ఒకటి రింగ్ రోడ్, ఒకటి మేము సీఎం దగ్గర ప్రపోజ్ చేసినాం. అది నిన్న ఆర్ఎన్బి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆమె లేడీ వచ్చింది. ఆమెను కూడా అడిగితే ఆమె డిపిఆర్ తయారు చేయడానికి 3 months డిపిఆర్ తయారు చేయించి ఇస్తానని, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారితో ఇన్ఫ్లుయెన్స్ చేయించి దాన్ని ఖచ్చితంగా తీసుకొని వచ్చేదానికి వస్తుంది. రింగ్ రోడ్ వచ్చిందంటే టౌన్లోకి ఎవరు రాకుండానే అటు ఎక్కడి వాళ్ళు అక్కడ స్లాటర్గా వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. అంటే లోకల్గా ఇంటర్నల్ డెవలప్మెంటే కాకుండా ఎక్స్టర్నల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఎయిర్పోర్టు టెండర్ అయిపోయింది. ఎయిర్పోర్టు ఒకటి 65 కోట్లు, ఒకటి 25 కోట్లు, 2 టెండర్లు కూడా అయిపోయింది. వర్క్ అబౌట్ టు స్టార్ట్. ఉర్దూ యూనివర్సిటీ చేసినారు, అది కూడా అమౌంట్. శంకుస్థాపనలు, శిలాఫలకాల వరకే కదా ఇవన్నీ కూడా. ఏది కూడా అంటే పరిశ్రమ కావచ్చు మీరు చెబుతున్న దాంట్లో ఏవి కూడా ముందు సార్ శంకుస్థాపనలు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతే కదా. ఎక్కడ టెండర్లు అయిపోయినాయంటే వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా అదేం అల్లావుద్దీన్ అద్భుతం కాదు కదా. ఓం ఫట్ అంటే బిల్డింగ్ రావడానికి, దానికి బిల్డింగ్ అంటే గవర్నమెంట్ ప్రాసెస్, టెండర్. ఏదేమైనా ప్రభుత్వం అంటే అన్నీ ఉన్నప్పుడే మనము చక్కదిద్దుకుంటే మంచిది. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఉన్నప్పుడు అని చక్కదిద్దు మరింత పేరు వచ్చే అవకాశం ఉంటుంది కదా మనకు. ఏదో స్పీడ్గా కూడా మనం చేయాలనేది ఒక తపన ఉండాలి. నాయకుల్లో లక్ష్యం అనేది గొప్పమైతే విజయం మన సొంతం అవుతుంది. ఇప్పుడు అట్లనే జరుగుతూ ఉంది కదా. అంటే ఇప్పుడు దీనికి ల్యాండ్ యాక్విజిషన్ ఉంటుంది. ల్యాండ్ యాక్విజిషన్ చేసి ల్యాండ్ అలికేషన్ ఇవ్వాలి, వాళ్ళకి రైతులను కన్విన్స్ చేయాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, కన్విన్స్ చేసి ల్యాండ్ అక్విజిషన్ చేసి వాళ్ళకి ల్యాండ్ అప్పచెప్పిన తర్వాత
వాళ్ళు టెక్నికల్ శాంక్షన్స్ తీసుకొని టెండర్ పిలిచి టెండర్ అయిపోయినాక వర్క్ స్టార్ట్ కావాలి. అంటే ఇదంతా టెక్నికల్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే టెండర్లు అయిపోయినాయి 2. ఇవి రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఫౌండేషన్ వేస్తే 15వ తారీఖు చంద్రబాబు నాయుడు ఓరోకల్కి వస్తున్నట్టున్నారు. వస్తున్నారు. అది ఓరకల్లా కొడుమర్ అనేది ఇంకా నాట్ డిసైడెడ్. ఎయిర్పోర్ట్ కూడా నాకు తెలిసి 1 నెల లోపలనే స్టార్ట్ చేస్తారు. అది మ్యాక్సిమం 1 ఇయర్లో అయిపోతుంది. ఉర్దూ యూనివర్సిటీ కూడా అమౌంట్ 20 కోట్లు ఇచ్చినారు బడ్జెట్లో, దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. IIIT కాలేజీ స్టార్ట్ అయిపోయింది, బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. మొన్న పొల్యూషన్ బోర్డు కూడా ఇక్కడే రీజనల్ ఆఫీస్ పెట్టాలని 12 కోట్లతో టెండర్ కూడా అయిపోయింది. వర్క్ వాళ్ళు స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా హైకోర్టు బెంచ్ కథ. హైకోర్టు బెంచ్ అనేది ఇంకా అది నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినాను. అసెంబ్లీలో కూడా హైకోర్టు కర్నూలులో పెట్టాలి. కర్నూలు రాజధాని హైదరాబాద్ తీసుకుపోయేటప్పుడు మళ్ళీ ఒకవేళ రాజధాని అక్కడి నుంచి ఏదైనా షిఫ్ట్ అయ్యి కర్నూలుకి ఇవ్వకుంటే ఇక్కడ హైకోర్టు పెడతామనేది అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందంలో ఉంది. కాబట్టి దాని ప్రకారం ఇక్కడ హైకోర్టు పెట్టాలని అసెంబ్లీలో మాట్లాడినాను. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాము. వీలైన కాడికి హైకోర్టు బెంచ్ కానీ తెచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. కోర్టు స్టేట్ నుంచి బయటికి తీసుకుని పోయే ప్రాసెస్ స్టార్టే కాలేదు. ఉమ్మడి కోర్టే నడుస్తుంది. మీ ద్వారా కూడా మేము ప్రజలకు మా విషయాలన్నీ చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.